తెలంగాణ ప్రజలు చాలా గవర్నర్ గారి యొక్క నిర్ణయము, ఆమె తీసుకునే నిర్ణయం కూడా ఆమెకు చాలా గొప్ప పేరును తీసుకొచ్చే విధంగా ఆమె నిర్ణయం ఉండబోతుంది. ఆమెది తెలంగాణ ప్రజలు గవర్నర్ గారిని ఆ నిర్ణయం అధికారికంగా వచ్చిన వెంటనే తెలంగాణ ప్రజలు ఉద్యమకారులు హర్షిస్తారు అందరు కూడా, ఇలా నో డౌట్. అసలు కేటీఆర్, కేసీఆర్ అండ్ హరీష్ రావు గవర్నర్కి కృతజ్ఞతలు చెప్పాలి. అసలు మేము కోదండరామ్ గారిని మేము చేయలేకపోయినాము, అయినా కాంగ్రెస్ వాళ్ళు చేసిరు, చాలా గొప్ప వాళ్ళు. మీరు చెప్పకపోవచ్చు, కాంగ్రెస్ పార్టీ నుంచి గొప్ప వాళ్ళని చెప్తే మీరు ఖతమవుతారు కాబట్టి మీరు చెప్పకపోవచ్చు. కానీ మనసులోనైనా కాంగ్రెస్ పార్టీని అభినందించండి అని కేటీఆర్కి, కేసీఆర్కి సలహా ఇస్తున్నాం. మాకు ఢిల్లీ నుంచి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు తీసుకునే నిర్ణయంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే కోదండరామ్ గారు మూవ్ చేసిరో ఎమ్మెల్సీ గురించి, కోదండరామ్ గారి గురించి మీరు మనసులోనైనా అభినందించండి కాంగ్రెస్ పార్టీని అని చాలా స్పష్టంగా మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు కోదండరామ్ గారి యొక్క ఎన్నిక తర్వాత మేము మూవ్ చేసిన దాంట్లో ఎమ్మెల్సీగా కోదండరామ్ గారి యొక్క పేరు తర్వాత గవర్నర్ గారి ఆమె చాలా గొప్ప మనసుకి మనము కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఓకే, అయితే ఇదొక ముఖ్యమైన ప్రధానమైన అంశం ఇప్పుడు రాజకీయాలలో. చాలా బాధ అనిపిస్తున్నది. మీడియా నుంచి సారి గారు ఒక మాట అడుగుతున్నారు. కేటీఆర్ రోజునే స్టేట్మెంట్లు చూస్తున్నా, అయ్యనేమో నోటికి వస్తే ఇది మాట్లాడతారు. అయ్య కేసీఆర్ ఏమంటాడు, ఎవ్వని పడతానికి సన్యాసులు అంటాడు. కొడుకేమో ఎవ్వని పడతాలని దద్దమ్మలు అంటాడు. అవును, మా పొన్నం ప్రభాకర్ గారిని ఏదో అన్నట్టున్నాడు, బట్టల సంగతి ఏదో. మా పొన్నం ప్రభాకర్ తక్కువడు కాదు, మంచిగా షాక్ ఇచ్చిండు, సూపర్ షాక్ ఇచ్చిండు కేటీఆర్కి. అయితే నేను ఇద్దరే చెప్పిన, బావా నీకు నీకు కూడా మార్కులు వేసేసిన పో అని చెప్పిన. మా మంత్రికి చెప్పేసిన, బావా నీకు మార్కులు వేసిన పో అని చెప్పిన. అరే ఏంది అర్థం ఉంది ఏదన్నా? బట్టలు ఇప్పించి అంత తీసుమార్ కానివా నువ్వేమన్నా కేటీఆర్? నువ్వు మా బావ ప్రభాకర్ని నువ్వు కాంగ్రెస్ వాళ్ళని మమ్మల్ని బట్టలు ఇప్పించి కొట్టేంత దమ్ము నీకుందా? ఆ కెపాసిటీ ఉందా కేటీఆర్ నీకు? నువ్వు ఎప్పుడు వచ్చినావు రోడ్డు మీదకి? నీకు తెలుసా దాదాగిరి అంటే ఏందో నీకు తెలుసా? పైల్వాన్గిరి అంటే నీకు తెలుసా? ఈడ తోడ కొడితే ఆడ గుండెలు అదిరిపోతాయి నీకు. నేను ఈడ తోడ కొడితే నీ గుండె జల్లు మంటది ఆడ కేటీఆర్ నీకాడ. ఏం మజాక్ చేస్తున్నావా కేటీఆర్? ఏమనుకుంటున్నావు? నీకు పద్ధతి ఉందా అదేమన్నా? అంత పెద్ద తీసుమార్ కానివా నువ్వు? బట్టలు ఇప్పి కొట్టే అంత తీసుమార్ కానివా? చాలు. మా పొన్నం ప్రభాకర్ గారు ఇచ్చిన ఆ ట్రీట్మెంట్ సూపర్ ట్రీట్మెంట్ ఇచ్చిండు, సరిపోతుంది అది. రా, నువ్వు కావాలంటే మా బావ దగ్గర రా ఒకరోజు రా, టైం పెట్టుకొని రాత్రిపూట రా. మా బావ టైం పెట్టుకొని రా, నీకు అంత నీకు ఇప్పాలని షోకుంటే రా. ఏమనుకుంటున్నావు నువ్వు? ఎందుకు అట్లా సవాల్ ఇస్తున్నావు? నీ కెపాసిటీ కాదు అది. నీకు మేము ఎంతమంది మంచి దారకాలం ఇప్పినాం, నువ్వెంత నీ లెక్కెంత? అట్లా కాదు కదా. అట్లా ఎట్లా మాట్లాడుతావు? నోరు ఉంది కదా అని మాట్లాడుతూ పోతావా? మాకు రావా మాటలు? మాకు రావా తిట్లు? పద్ధతి కాదు అట్లా. వద్దు. ఎందుకు గౌరవం ఖరాబ్ చేసుకుంటావు కేటీఆర్ గారు? మీరు
వద్దు. ఓకే, ఇది చెప్తున్నా నేను మధ్యలో టాపిక్ ప్లీజ్. అది అయితే ఇప్పుడు ఇక మీరు అంటే మీరు మీరు ఏమనుకుంటున్నారు? అయ్యా కొడుకులు ఇద్దరు, మీ అయ్యా కొడుకులు ఏమనుకుంటున్నారు మీరు? అంటే మీకే నోరుంది, మీరే మాట్లాడతారు, మేమేం మాట్లాడలేమా? ఇక ఇప్పుడు నేనే ఒక మాట, నేను కాదు ఎవడని అంటాడు, ఎవరన్నా మా వాళ్ళే అంటే ఎట్లుంటుంది నీకు చెప్పు? ఏమని? కేటీఆర్ నువ్వు ఒక చవటవి అని మా వాళ్ళు అంటే ఎట్లుంటుంది చెప్పు? హరీష్ రావు నువ్వు ఒక పెద్ద చౌటవి అని మా కాంగ్రెస్ వాళ్ళు అంటే నీకు బాధ అనిపించదా? మా కార్యకర్తలు ఎవరన్నా అంటే, లేదా మా కాంగ్రెస్ కార్యకర్తలు కేటీఆర్ని హరీష్ రావుని పనికిమాల విధవలు అంటే మీకు బాధ అనిపించదా? పనికిమాలిన సవటలన్నా పనికిమాల విధవలన్నా బాధ అనిపించదా మీకు? ఎందుకు నోరు వారేసుకుంటున్నారో నేను అడుగుతున్నాను. మీరు ఎందుకు నోరు వారేసుకుంటున్నారు అట్లా అనవసరంగా? మీరు మానుకోండి. మీరు ఈ ఏందది నీ కూడా ఆయన అన్నది అదే ఈ దద్దమ్మలు సన్యాసులను మానుకోండి. ఇక మీరు మానుకోకపోతే మా వాళ్ళు మిమ్మల్ని చవటలు అంటారు, పనికి మన సన్యాసులు అంటారు, విధవలు అంటారు మిమ్మల్ని. ఇంకా కొత్త కొత్త పదాలు కూడా తీసి లెంకి తిడతారు మళ్ళీ మిమ్మల్ని. ఇంకా మళ్ళొక్కసారి నేను కేటీఆర్కి హరీష్ రావుకి చెప్తున్నా, మళ్ళొక్కసారి మీరు ఇటువంటి మాటలు మాట్లాడితే మేము డిక్షనరీ లింక్ అనేది సరే కొత్త కొత్త పదాలను చేసి మిమ్మల్ని తిట్టు స్టార్ట్ చేస్తారు మా వాళ్ళందరూ కలిసి. ఇది అల్టిమేటంగా అనుకోండి. ఇక ఇద్దరికి ఇది అల్టిమేటం వార్నింగ్ అనుకోండి. ఇది మీకు మళ్ళీ చెప్తున్నా, జగ్గారెడ్డి అధికారం ఉందని తిట్టలేడు. అధికారం లేనప్పుడే ఆడుకున్నా మీతోటి. మీరు 9 ఏళ్ళు అధికారం ఉన్నప్పుడే జగ్గారెడ్డి అపోజిషన్ పార్టీ లీడర్గా మీతో మేనే మస్తు సంగారెడ్డిలో ఆడుకున్నా. హరీష్ రావుకు బాగా తెలుసు, జగ్గారెడ్డి ఎదురొస్తుంటే గల్లీలో వాడు ఉరకాలి హరీష్ రావు. ఇవన్నీ మాకు చెప్పకండి ఇవన్నీ. కాబట్టి కొంత మీరు లాంగ్వేజ్ చేంజ్ చేసుకుంటే అది మీకే మర్యాద ఉంటుంది. కాబట్టి ఇది మీరు మార్చుకుంటే మంచిదని వాళ్ళిద్దరికీ బామర్దులో సలహా ఇస్తున్నాను. అయితే